వెల్కమ్ టు ఏఎస్సి. ఈరోజు క్లాస్లో మళ్ళా ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి 99th మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఫిగర్ ఎనాలజీ అనమాట, నాన్ వెర్బల్ ఎనాలజీ. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి ఎనాలజీలో, ఫస్ట్ ఏ అనే ఫిగర్ బీగా మారినప్పుడు సి అనే దానికి ఏ విధంగా అప్లై చేయొచ్చు అని అడిగారు అనమాట. చూడండి ఒకసారి ఏ నుంచి బీకి జరిగిన చేంజ్ ఏంటో చూస్తే ఇక్కడ క్యూఆర్ అయింది, ఏ బి అయింది, ఎఫ్జి అయింది, సిడి అయింది. అంటే లెటర్స్ అనేవి డబుల్ అవుతున్నాయి, నెక్స్ట్ లెటర్కి వెళ్తున్నాయి కాబట్టి మనకి కేఎల్ అవ్వాలి, ఎల్ఎం అవ్వాలి. అంటే ఫస్ట్లో ఎల్ఎం, అక్కడ కూడా ఎల్ఎం ఉంది, ఇక్కడ ఐఎం అని ఉంది కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్ అవ్వదు, ఆప్షన్ డి కూడా ఆన్సర్ అవ్వదమ్మా. ఖచ్చితంగా ఏ అండ్ బిలో ఆన్సర్ ఉండాలి. తర్వాత చూడండి ఒకసారి ఇంకేం చేంజెస్ జరిగినాయి అంటే దీనికి ఆపోజిట్ ఇది వచ్చింది కాబట్టి మనకి నార్త్ వైపు ఉంటే సౌత్ వైపు ఉండాలి సార్. ఇమేజ్ యారో నార్త్ వైపు ఉంది, సౌత్ వైపు రావాలి. సో బీలో మాత్రమే సౌత్ వైపు ఉంది కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎఫ్ హ్యాస్ 2 children, వన్ ఆఫ్ హూమ్ ఈజ్ ఆర్. ఎఫ్కి 2 పిల్లలు ఉన్నారు, వారిలో ఒకరు ఆర్ అంట, వారిలో ఒకరు ఆర్. యు ఆర్ యొక్క బాబాయ్, యు అనే వ్యక్తి ఆర్ యొక్క బాబాయ్, యు ఆర్ యొక్క బాబాయ్. యు యొక్క ఏకైక సోదరుడు ఎల్, యు యొక్క ఏక సోదరుడు ఎల్ అంట. ఒక యు యొక్క ఏకైక సోదరుడు ఎల్. మళ్ళీ ఏమడిగారు ఇప్పుడు, అయినా ఎఫ్ యూకి ఏమవుతారని అడిగారు అనమాట. ఎఫ్ యూకి ఏమవుతారు అంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం జాగ్రత్త చూడమ్మా. మనం చెప్పాల్సింది ఏంటి, ఎఫ్కి 2 పిల్లలు ఉన్నారు, వారిలో ఒకరు ఆరు. ఇక్కడ మనం ఈ విధంగా రాసుకోవచ్చు, వారిలో ఒకరు ఆరు. ఆర్ అనే వ్యక్తికి వీరిలో ఒకరు యు ఆర్ యొక్క బాబాయ్ అని ఇచ్చారు. యు ఆర్ యొక్క బాబాయ్ అవ్వాలని అంటే ఇలా తీసుకోవచ్చు కదా, యు అనే వ్యక్తి ఆర్ యొక్క బాబాయ్ అనమాట. అంటే ఆర్ వాళ్ళ తండ్రికి సోదరుడు బాబాయ్ అని తీసుకుంటాం. యు యొక్క ఏకైక సోదరుడు ఎల్ అంట. యూకి ఒకే ఒక సోదరుడు ఉన్నాడు, ఎల్ అవుతారు. అయితే ఎఫ్ యూకి ఏమవుతారని అడిగారు అనమాట. అప్పుడు ఖచ్చితంగా ఈవిడ ఎవరవుతారు సార్, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు కాబట్టి యూ స్థానంలో మీరు ఉంటే మీ బ్రదర్ వాళ్ళ వైఫ్, బ్రదర్స్ వైఫ్ని ఏమంటాం సార్ మనం, సిస్టర్ ఇన్ లా అంటాం. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3లో ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ని మనం ఫోల్డ్ చేస్తే ఏ విధంగా కనిపిస్తుందని అడిగారు అనమాట. చూడండి ఒకసారి, దేన్ని నేను ఎలా ఇచ్చినా చూడమా, పైనుంచి కిందకి ఫోల్డ్ చేస్తే ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఆన్సర్ కావాలి నాకు. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా ఈ సర్కిల్ ఇలా ఫిల్ అయిపోద్ది, రైట్. ఇది ఇలా కిందకు వచ్చినప్పుడు జస్ట్ ఇలా సింబల్లా మారుతుంది, ఇంకా పైన ఏమి ఉండదు సార్. అలా ఎక్కడుంచి చూడండి, ఏ అనేది కిందకి డైరెక్ట్గా ఇక్కడ కిందకి వెళ్ళిపోయింది. సో కిందకి ఏం వెళ్ళదు, దీంతో పాటు ప్యారల్గా వస్తుంది అది. అదేవిధంగా ఇక్కడ ప్లస్ అనే సింబల్ కనిపించట్లా. ఇక్కడ చూడండి, ఇదేమన్నారు, ఇది క్రాస్ అయిపోయి కింద ఇంకో డబుల్ లైన్ వస్తుందని చెప్తున్నారు. డబుల్ లైన్ రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4లో అడిగింది ఏంటమ్మా, క్రింద ఇవ్వబడిన చిత్రం ఒక ఘనంగా మలిచిన ప్రత్యామ్నాయాలతో ఏ ఘనం ఏర్పడుతుందని చెప్పారు. ఏ ఘనం ఫామ్ అవుతుందంటే ఇప్పుడు చూడండి, ఇచ్చిన దాని ప్రకారం ఈకి ఆపోజిట్లో ఏ రావాలమ్మా. ఆల్టర్నేటివ్ కూడా వదిలేసిన తర్వాత చూసుకోవాలి కదా. ఈకి ఆపోజిట్లో ఏ రావాలి, డికి ఆపోజిట్లో సి రావాలి, ఎఫ్కి ఆపోజిట్లో బి ఉండాలన్నమాట. ఆ విధంగా చూసుకుంటే ఈకి ఆపోజిట్లో ఏ రావాలి అంటే ఈ అండ్ ఏ ఒక దగ్గర కనిపించకూడదు నాకు ఎప్పుడు కూడా. సో ఈ అండ్ ఏ ఒక దగ్గర అయితే కనిపించట్లా. డికి ఆపోజిట్లో సి రావాలి కాబట్టి డి అండ్ సి పక్క పక్కన కనిపించకూడదు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి డి అండ్ సి పక్క పక్కన కనిపిస్తున్నాయి, ఇక్కడ కూడా డి అండ్ సి పక్క పక్కన కనిపిస్తున్నాయి, ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఎఫ్ అండ్ బి ఆపోజిట్ కాబట్టి ఎఫ్ ఉన్న చోట ఎఫ్ బి కనిపించకూడదు, కానీ ఇక్కడ ఎఫ్ అండ్ బి పక్క పక్కనే కనిపిస్తున్నాయి కాబట్టి ఆన్సర్ పెట్టుకోవచ్చమ్మా దీనికి. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 5th క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇది మనకి ఇచ్చిన 5th క్వశ్చన్. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోడ్ భాషలో గాడ్ అనే పదాన్ని ఈ విధంగా రాశారని చెప్తున్నారు. సో గాడ్ అనే పదాన్ని 9, 23, 3, 26గా రాశారంట. అంటే నీటిలో సింపుల్గా ఏంటి, 7 + 2, 21 + 2, 1 + 2, 18 + 2, 4 + 2 ఇవే కదా ఇచ్చున్నారు. అన్నింటిలో కూడా +2 ఇచ్చున్నారు కాబట్టి ఆన్సర్ కూడా అదే చేస్తామమ్మా. సో స్టైల్ అనే పదానికి అన్ని లెటర్స్కి +2 చేసుకుంటాం. 19 + 2 21, 20 + 2 22, 25 + 2 27, 12 + 2 14, 5 + 2 7. సో ఎక్కడ ఉంది సార్, ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో ఏది భిన్నంగా ఉందని అడుగుతున్నారు. జాగ్రత్తగా గమనిస్తే ఇది 6 స్క్వేర్గా రాసుకోవచ్చు, ఇది 12 స్క్వేర్గా రాయొచ్చు, ఇది 18 స్క్వేర్గా రాయొచ్చు, దీన్ని మనం 8 స్క్వేర్గా రాయొచ్చు లేదా 4 క్యూబ్గా రాయొచ్చు.
అంటే ఇది మనం క్యూబ్ అనుకుందాం, మిగతావన్నీ స్క్వేర్స్ అయితే ఇది క్యూబ్ అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆప్షన్ సి అనేది మిగతా మూడింటితో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. ఇందులో ఫస్ట్ లెటర్స్ గమనిస్తే ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినా సరే మనకి ఆల్టర్నేటివ్గా వెళ్తాం. ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇచ్చినారో ఖచ్చితంగా ఆల్టర్నేటివ్లో ఆన్సర్ రావడానికి అవకాశం ఉందమ్మా. సో 18 + 2 చేస్తే 20, 20 + 2 చేస్తే 22, అలాగే 22 + 2 24, 24 + 2 26, 26 అంటే ఆన్సర్ జెడ్తో స్టార్ట్ అవ్వాలి. సో కాబట్టి ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ డి కానీ ఆన్సర్ అయితే కాదు, ఈ రెండింటిలో ఆన్సర్ ఉండాలమ్మా. ఇప్పుడు చూద్దాం. జీసి అంటే 7 6 3 అవ్వాలంటే -4 చేసాం. 29 25 అవ్వాలంటే -4, 25 21 అవ్వాలంటే -4, 21 -4 చేస్తే 17 అమ్మ. 17 అంటే ఏంటి? క్యూ. ZQN ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఆప్షన్ బిలో ఉంది. 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏంటంటే ఏ డినోట్స్ డివైడెడ్ అని ఇచ్చారు. సో చూద్దాం. 150 డివైడెడ్ బై 5. బి డినోట్స్ ప్లస్ అంట, +20. డి డినోట్స్ ఇంటూ. ఓకే, డి డినోట్స్ ఇంటూ కాబట్టి ఇంటూ 2, అండ్ సి డినోట్స్ -60, అండ్ డి డినోట్స్ ఇంటూ 4. ఇప్పుడు ఇది ఎంత అవుతుందని అడిగారమ్మా. చూడండి, 150 డివైడ్ బై 5 అంటే 5 30s are 150, ప్లస్ 20 ఇంటూ 2 అంటే 40, మైనస్ 60 ఇంటూ 4 అంటే 240. సో 240 70, ఇదేమో 70 అవుతుంది. 70లోంచి 240 తీస్తే దట్ ఈస్ -170. సో -170. సో కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 37 58 56 క్వశ్చన్ మార్క్ ఇచ్చి 29 ఏమవుతుందని అడిగారు. ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద నెంబర్లో 29 అంత పెద్ద నెంబర్గా మార్చాలంటే మల్టిప్లై చేసినా సరే దగ్గరలో వెళ్ళట్లా. మరి ఇక్కడ జాగ్రత్త గమనిస్తే 37ని 37 అనుకుంటాను సార్. 3² + 7² రాసుకుంటా. 37ని 37 అనుకున్నా. ఆ విధంగా రాసుకుంటే 3² 9 + 7² 49. 9 + 49 ఎంత అవుతుందమ్మా? 58 అవుతుంది. ఇక్కడ కూడా అంతే చూడండి. 2² 4, 9² 81 రాసుకుంటే ఇది 85 అయింది. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఇది అవుతుంది. సో ఇక్కడ 5² 25 + 6² 36 చేస్తే ఆప్షన్ విల్ బి 61. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇచ్చిన లెటర్స్ ఏవైతే ఉన్నాయి, వర్డ్స్ ఏవైతే ఉన్నాయి, వీటన్నిటిని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయమని చెప్తున్నారనమాట. సో డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్తే ఏ విధంగా వస్తుందని చెప్పారు. చూడండి, ఫస్ట్ అన్నింటిలో కూడా కామన్ లెటర్ ఏముంది సార్? సిఆర్ అనేది అన్నింటిలో కామన్గా ఉంది, రైట్? సో అన్నింటిలో సిఆర్ కామన్గా ఉంది. తీసేస్తే మూడో లెటర్ చూద్దాం. మూడో లెటర్లు ఇక్కడ యూ ఉంది, ఇక్కడ ఓ, ఇక్కడ యూ, ఇక్కడ కూడా యూ ఉంది, ఇక్కడ ఐ ఉంది. సో వీటిలో ఏది ముందు వస్తుంది? ఫస్ట్ ఖచ్చితంగా 5తో ఉన్నదే ఐ ముందు వస్తుంది కాబట్టి 5తో స్టార్ట్ చేసా. తర్వాత యూ ఉంది, తర్వాత ఓ కాబట్టి 5 2. సో 5 2 అనే ఆప్షన్స్ 2 ఉన్నాయి సార్ మనకి, రైట్? సో ఇంకా మనం చూడాల్సిన అవసరం లేదు. 5 తీసేసాను, 2 తీసేసాను. మిగతా మూడిట్లో యూ తర్వాత ఉన్నది లెటర్ ఏంటి? ఇక్కడ ఐ. ఇక్కడ యూ తర్వాత లెటర్ ఏంటి? ఈ. ఇక్కడ యూ తర్వాత ఉన్నది డి. సో ఈ మూడిట్లో ముందేమొస్తుంది? డిఈఐలో డి ముందు వస్తుంది కాబట్టి 4 రాసుకుందాం. 5 2 4 ఎక్కడ కనిపిస్తుంది? 5 2 4 మనకి ఆప్షన్ బిలో కనిపిస్తుంది. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 11లో మనకి లెటర్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు. లెటర్కి సంబంధించిన క్వశ్చన్ ఎప్పుడు చేయాలన్నా మీకు లెటర్స్ అండ్ నెంబర్స్ పర్ఫెక్ట్గా వస్తేనే ఆన్సర్ చేయగలరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇది ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత లెటర్స్ రాసుకొని నెంబర్స్ రాసుకొని చేద్దామని అనుకుంటే అసలు మనం ఈ కాంపిటీషన్లో సెట్ అవ్వం, ఈ రేస్లో ఉండలేము అసలు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, లెటర్స్ అండ్ నెంబర్స్ని బాగా నేర్చుకుని వెళ్ళే ప్రయత్నం అయితే చేయాలి. ఇక్కడ చూద్దాం, చూడండి ఒకసారి. సి ఈజ్ ఆపోజిట్ టు ఎక్స్, జీ ఈజ్ ఆపోజిట్ టు టీ, కే ఈజ్ ఆపోజిట్ టు పి. సో సింపుల్గా ఆపోజిట్ లెటర్స్, లేదా మనం దీన్ని ఏమనుకోవచ్చు? ఆపోజిట్ లెటర్స్ అని అనొచ్చు, లేదా రివర్స్ లెటర్స్ అని అనుకోవచ్చు అనమాట, రైట్? రివర్స్ లెటర్స్. అలా అయితే జీకి ఆపోజిట్ టీ, ఐకి ఆపోజిట్ ఆర్, ఎంకి ఆపోజిట్ ఎన్. సో టీఆర్ఎన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ డిలో ఇచ్చున్నారమ్మా. తర్వాత చూద్దాం క్వశ్చన్ నెంబర్ 12. సో క్వశ్చన్ నెంబర్ 12 మనకి రో అరేంజ్మెంట్లో ఇచ్చినారు. సీటింగ్ ABCDF ఆర్ 6 రిటైర్డ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ హూ ఆర్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ ఇన్ అ రో ఇన్ అ టీవీ షో. అందరూ ఒక రోలో కూర్చున్నారంట. ఫస్ట్ వన్, ఈ మరియు ఎఫ్ యొక్క వరుస చివరిలో కూర్చున్నారు. ఈ మరియు ఎఫ్లో వరుస యొక్క చివరి వరుసలో కూర్చున్నారంటే ఈ ఇక్కడ పెట్టుకొని 6 కదమ్మా, 1 2 3 4 5 6 ఇక్కడ ఎఫ్ పెట్టుకుందాం. ఇలా 6. లేదా ఇంకో కేసులో 1 2 3 4 5 6 ఈసారి ఎఫ్ ఇక్కడ పెట్టుకుంటాను, ఈ ఇక్కడ పెట్టుకుంటాను. ఎలా అయినా వీళ్ళిద్దరు చివరిలో అయితే ఉండాలని చెప్పి ఈ మరియు ఎఫ్ వరుస యొక్క చివరిలో కూర్చున్నారు. తర్వాత సి అనేవారు ఈకి ఎడమ వైపున 2వ స్థానంలో కూర్చున్నారు. సి అనేవారు ఈకి ఎడమ వైపున 2వ స్థానం అంటే ఇక్కడ రాసుకోగలం. అలా కాకుండా ఈకి ఎడమ వైపు ఇక్కడ రాయడానికి ఛాన్స్ ఉందా? నాకు లేదు కదమ్మా, ఇదే తీసుకుందాం. సి అనేవారు ఈకి ఎడమ వైపున 2వ స్థానంలో కూర్చున్నారు. బి అనేవారు ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నారు. బి అనేవారు ఎఫ్కి కుడివైపున 2వ స్థానం అంటే
ఇక్కడ ఎఫ్ ఉంది కాబట్టి బి అనే వ్యక్తి ఎఫ్కి కుడివైపున రెండో స్థానంలో కూర్చున్నారని రాసుకోవచ్చు. ఏ అనేవారు బికి తక్షణ ఎడమవైపున ఉన్నారు. ఏ అనే వ్యక్తి బికి తక్షణ ఎడమవైపున ఉన్నారు. డి అనేవారు సికి తక్షణ కుడివైపున ఉన్నారు. డి అనేవారు సికి తక్షణ కుడివైపు ఉన్నారు. అయితే ఎడమవైపు నుండి 4వ స్థానంలో ఎవరు ఉన్నారని అడిగారమ్మా. ఎడమవైపు నుంచి 4వ స్థానంలో ఎవరున్నారు? సి ఉన్నాడు అనమాట. రైట్. ఎడమవైపు నుంచి 4వ స్థానంలో ఉన్న వ్యక్తి అదే హూ ఇస్ ద 4th పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్. లెఫ్ట్ నుంచి 4th పొజిషన్ ఉన్నది ఎవరు? మనకి సి వచ్చింది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఆస్ట్రియా, డెన్మార్క్ దేశాలు అని 3 రకాలు ఇచ్చారనమాట. ఈ 3 వేరియబుల్స్ని మీరు దేంతో రిప్రజెంట్ చేయగలరని అడుగుతున్నారమ్మా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఆస్ట్రియా, డెన్మార్క్ ఈ 2 వేరు వేరు దేశాలు, కానీ 2 దేశాలే కదా. ఇప్పుడు ఇలా తీసుకుంటే ఏమవుతుంది, దేశాలు సెపరేట్ చేసి 2 రాసినట్టు ఉంటుంది. ఈ 3 ఒకే దాంట్లో రాసేసినట్టు ఉంటుంది. తర్వాత ఇలా ఏది రాసినా అప్పుడు ఏమవుతుంది, ఆస్ట్రియాలో కొన్ని పాటు దేశాలు, అలా కాదు కదా. ఆస్ట్రియా అంటేనే దేశం కాబట్టి ఇది రాయలేను. అప్పుడు ఏం చేసుకోవచ్చు, ఇక్కడ ఆస్ట్రియా రాసుకుంటాను, ఇంకోటి ఇక్కడ డెన్మార్క్ తీసుకుంటాను, ఈ పైన ఉన్న దాన్ని దేశాలు అని తీసుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 మనకి మిర్రర్ ఇమేజ్ మీద ఇచ్చున్నారమ్మా. ఖచ్చితంగా మిర్రర్ ఇమేజ్ మీద క్వశ్చన్ అనేది మనకి రెగ్యులర్గా ఎగ్జామ్లో అడిగేదే. ఓకేనా, మిర్రర్ కానీ వాటర్ ఇమేజ్ కానీ. ఇప్పుడు చూడండి, ఈ ఇమేజ్ని మిర్రర్లో చూస్తే ఎలా కనిపిస్తుందని అడిగారు అనమాట. సో ఖచ్చితంగా ఇవి లెఫ్ట్గా అయితే కనిపిస్తాయి కదా సార్. సో లెఫ్ట్కి ఇది టాప్లో కనిపిస్తుంది, ఛాన్స్ లేదు. ఇక్కడ లెఫ్ట్గా ఉంది, ఇక్కడ లెఫ్ట్గా ఉంది, ఇక్కడ లెఫ్ట్గా ఉంది. రైట్. నెక్స్ట్ యారో మార్క్ చూడండి. యారో మార్క్లో మళ్ళీ ఇంకేదో లైన్ ఉంది. ఇక్కడ యారో మార్క్లో లైన్ ఉంది, ఇక్కడ యారో మార్క్ డైరెక్ట్గా ఇచ్చేసారు, ఛాన్స్ లేదు కదమ్మా. మళ్ళీ ఈ 2 చూద్దాం. ఇక్కడ యారో మార్క్ అనేది నీట్గా సెట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, యారో మార్క్లో మనకి ఇలా ఉండాల్సింది హాఫ్ కట్ అయిపోయింది. ఇది కూడా ఛాన్స్ లేదు. ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం. ఇందులో క్వశ్చన్ నెంబర్ 15లో ఏమడిగారు జాగ్రత్త చూడమ్మా. పాయింటింగ్ టు అ పర్సన్ ఇన్ అ పిక్చర్, నీరవ్ హూ ఈజ్ ద మేల్ సెడ్. పాయింటింగ్ టు అ పర్సన్ ఇన్ అ పిక్చర్, నీరవ్ అనే వ్యక్తి అనమాట. హూ ఈజ్ అ మేల్, నీరవ్ అనే వ్యక్తి మేల్ అనమాట. తను ఏం చెప్పాడంట, షీ ఈజ్ ద డాటర్. షీ అంటే ఎవరు? ఆ అమ్మాయిని చూపిస్తున్నాడు కదా, ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు. షీ ఈజ్ ద డాటర్ ఆఫ్. ఇక్కడ మై అనే దగ్గర నుంచి మనం మొదలు పెట్టాలమ్మా కదా. సో మై నుంచి మొదలు పెడితే నీరవ్ చెప్పింది కాబట్టి నీరవ్ ఈజ్ అ మేల్. నీరవ్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, జాగ్రత్త చూడండి, నీరవ్ ఇక్కడ తీసుకుంటా. నీరవ్ ఇక్కడ తీసుకుంటే మై ఫాదర్స్ డాటర్, నీరవ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ డాటర్ అంట. ఓకేనా, మై ఫాదర్స్ డాటర్ సన్. ఈ డాటర్ వాళ్ళ సన్ను, నీరవ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ డాటర్కి సన్ను, ఆ సన్ యొక్క మదర్ అంట. ఆ సన్ యొక్క మదర్ మళ్ళీ ఎవరు అవుతారు? నీరవ్ వాళ్ళ సిస్టరే అవుతారు. ఇక్కడ వరకు వచ్చాను. వచ్చిన తర్వాత ముందేమి ఇచ్చారు నాకు? షీ ఈజ్ ద డాటర్ అని ఇచ్చారు. ఎవరిని? అమ్మాయిని చూపిస్తాను కదా, ఆ అమ్మాయి ఎవరంట? ఈమె యొక్క డాటర్ అంట. ఈమె యొక్క డాటర్ అని అంటే నీరవ్ యొక్క చెల్లి లేదా అక్క యొక్క కూతురు. నీరవ్ యొక్క చెల్లి లేదా అక్క యొక్క కూతురు మనం ఏమంటాం? మనం నీజ్ అని అంటాము. సో కాబట్టి మేనకోడలు అని అంటాం కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 16వ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని జాగ్రత్తగా గమనిస్తే 22 క్వశ్చన్ మార్క్ వదిలేశారు, 39, 78, 73, 146. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో 20 to 39 పర్వాలేదు, 78 మళ్ళీ ఏమైందమ్మా 73కి వచ్చేసింది. ఎప్పుడైతే నెంబర్స్ పెరుగుతూ తగ్గుతున్నాయో అక్కడ మల్టిపుల్ ఆపరేషన్స్ జరగడానికి అవకాశం ఉందన్నమాట. ఆ విధంగా చూస్తే చూడండి ఒకసారి, 39 × 2 78, 78 73 అవ్వాలంటే ఏం చేయొచ్చు? -5 చేయాలి, 73 అవుతుంది. మళ్ళీ ఏమి ఇచ్చారు? 73 × 2 చేస్తే 146 అయింది. అంటే ఈ 3 మనకు సెట్ అయినాయి అమ్మా. ఇప్పుడు పైన ఏమి ఉండాలి? ఆబ్వియస్గా అప్పుడు నేను ఏదైనా నెంబర్లోంచి -5 చేస్తే 44 వచ్చి ఉండాలి. ఏ నెంబర్ నుంచి -5 చేస్తే 44 వస్తుంది నాకు? సారీ, ఏ నెంబర్ నుంచి -5 చేస్తే 39 వస్తుంది? 44లోంచి 44 -5 చేస్తే 39 కదా. అంటే ఫస్ట్ ఉన్న నెంబర్ని × 2 చేశారు, తర్వాత నెంబర్ని -5 చేశారు, మళ్ళీ × 2 -5 ఇలా అవుతుంది. సో 22 × 2 ఎంత? 44. సో 44 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి పెడితే ఆన్సర్ పెట్టాలమ్మా. తర్వాత ఇట్ వాస్ ట్యూస్డే ఆన్ January 3rd, 2023. 2023 January 3వ తారీఖున ఏ రోజు పడిందంటే మంగళవారం పడింది. చూడండి, 3rd January 2023 ఏ రోజు పడింది? ట్యూస్డే పడింది. వాట్ విల్ బి ద డే ఆన్ 3rd January 2030? ఇప్పుడు ఏం పడుతుందని అడిగారు అనమాట. సో ముందుకి డేట్ అడిగారు సార్. ఈ 2 సేమ్ కాబట్టి మొహమాట మనకి ఇబ్బంది ఏం లేదు. 2023 2030కి మధ్యలో ఉన్న 7 ఇయర్స్, ఈ మధ్యలో 7 ఇయర్స్ ఉన్నాయి. ఈ 7 ఇయర్స్లో మీరు కానీ గమనిస్తే 2024 2028 అనేవి 2 లీప్ ఇయర్స్. అంటే మొత్తం 7 ఇయర్స్లో 7 ఆర్డినరీ ఉన్న దీంట్లో చూస్తే
ఈ 7 ఇయర్స్లో జాగ్రత్తగా గమనించడమ్మా 5 ఆర్డినరీ ఇయర్స్ ఉంటాయి, ఓకేనా. అదేవిధంగా 2 లీప్ ఇయర్స్ ఉంటాయి. 5 ఆర్డినరీ ఇయర్స్కి ఒక ఆర్డినరీ ఇయర్కి ఒక ఆడ్ డే ఉంటుంది కాబట్టి 1 ఇంటూ 2 లీప్ ఇయర్స్కి 2 ఆడ్ డేస్, లీప్ ఇయర్ 2 చొప్పున 2 ఉంటాయి కాబట్టి 2 ఇంటూ 2 4. సో కాబట్టి 5, ఇక్కడ 2 ఇంటూ 2 4, 5 + 4 ఎంతమ్మా 9 వచ్చిందన్నమాట. అర్థమైందా? 7 ఇయర్స్ ఉన్నాయి. 7 ఇయర్స్లో 5 నార్మల్ ఇయర్లు సాధారణ సంవత్సరాలు ఉన్నాయి, 2 లీప్ సంవత్సరాలు ఉన్నాయి. లీప్ సంవత్సరానికి 2 ఆడ్ డేస్ ఉంటాయి కాబట్టి 5 ఆర్డినరీ ఇయర్స్కి 5 ఇంటూ 1 5, 2 లీప్ ఇయర్స్కి 2 ఇంటూ 2 4, 5 + 4 9. 9 ఆడ్ డేస్ అంటే 9 తీసుకోం కదా, దాని మళ్ళీ సెవెంత్ మనం భాగారించినప్పుడు మనకు వచ్చే శేషం ఎంతమ్మా 2. సో 2 అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ ట్యూస్డే ఉంది, ట్యూస్డే కంటే 2 రోజులు ఎక్స్ట్రా అనమాట. ట్యూస్డే కంటే 2 రోజులు ఎక్స్ట్రా అంటే ట్యూస్డే తర్వాత వెన్స్డే, వెన్స్డే తర్వాత థర్స్డే. సో థర్స్డే అనేది ఆన్సర్ పెట్టుకోవాలి, ఆప్షన్ డి పెడితే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 18th క్వశ్చన్ చూడడం ఒకసారి. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా క్లియర్గా మల్టిపుల్స్లో కనిపిస్తున్నాయి, కానీ గమనిస్తే 13 ఇంటూ 12 చేస్తే 156. 32 ఇంటూ 31 చేస్తే 992. అదేవిధంగా 56 ఇంటూ 55 చేస్తే ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే 5 6 33, 5 5 25 + 3 28. అంటే ఖచ్చితంగా నాకు ఈ ప్లేస్లో 8 రావాలమ్మా, కానీ ఎంత వచ్చింది 3060 వచ్చింది. ఇది డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ 49 ఇంటూ 48 చేస్తే మాత్రం 52352 వస్తుంది అనమాట. అంటే ఆ నెంబర్ని దానికంటే ముందున్న నెంబర్తో మల్టిప్లై చేస్తున్నప్పుడు అక్కడున్న వాల్యూస్ ఫామ్ అవుతున్నాయి. సో కాబట్టి అలా ఫామ్ అవ్వని నెంబర్ ఏముంది, ఆప్షన్ సి అనేది ఫామ్ అవ్వట్లా. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూద్దాం. 19th వన్లో ఏమి ఇచ్చున్నారంటే, సో ఇది యాక్చువల్గా ఇచ్చిన క్వశ్చన్ అమ్మా. మనం అడుగుతుంది ఏంటి, ఇలాంటి సెట్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు అనమాట. ఇలా మ్యాచ్ అయ్యే సెట్ ఎక్కడ ఉందని అంటే ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత. ఇక్కడ 189 అంటే ఇంకా 11 మిగిలింది, ఇక్కడ 51, 11 + 51 అంటే 62. ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 62, మధ్యలో ఇచ్చింది 62 ఇంటూ 2 124. అదేవిధంగా 165కి 207కి డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 35, ఇక్కడ 7 42. సో 42 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుందమ్మా 84 వస్తుంది అనమాట. సో ఆ విధంగా చూస్తాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి డిఫరెన్స్ చూస్తే ఇక్కడ 30 + 18 48, 48 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుందమ్మా 96 వస్తుంది. కాబట్టి ఇదైతే ఆన్సర్ కాదు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ 158, రైట్. సో 158కి 226కి మీరు మామూలుగా అసలు 6లోంచి 8 తీస్తే నీకు డిఫరెన్స్ 2 అవుతుందమ్మా. లాస్ట్లో 2 వస్తే 130 రావడానికి ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. 173కి 28కి డిఫరెన్స్ ఎంత? 173 అంటే ఇంకా మనకి 27 మిగిలింటే ఇంకా 25. సో 8లోంచి 3 తీస్తే 5. సో ఇలా వచ్చినప్పుడు ఛాన్స్ ఉందా సార్ మనకు రావడానికి? ఛాన్స్ లేదు. ఎందుకంటే 8లోంచి 3 తీస్తే 5 వస్తుంది, 5 ఇంటూ 2 చేస్తే 0 రావాలి లాస్ట్లో. ఇది కూడా కాదు. ఇక్కడికి వద్దాం. 243 300 అంటే ఇంకెంత డిఫరెన్స్ మిగిలిపోయింది అక్కడ 57 మిగిలిపోయింది. 57 ఇంటూ 2 చేస్తే ఎంతమ్మా 114. అది మ్యాచ్ అయింది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20లో XYBDFG అని ఇచ్చారు కదా, XYBDFG అని ఉంది కదమ్మా. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది 24 25. నేను ఇలా తీసుకుంటా 24, ఇది 28 అనుకుంటే 24 + 4 చేస్తే 28. దీన్ని 2 అనుకుంటే 2 + 4 చేస్తే 6 వచ్చిందమ్మా. ఈ రెండు ఒక రిలేషన్లో రన్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తే 25కి 5 కలిపితే 30 అమ్మ. అలా అయితే ఇక్కడ కూడా 5 కలపాలి కదా, 5 కలిపితే ఎంత వస్తుంది 4 + 5 చేస్తే 9 రావాలి. బట్ ఇక్కడ G అని ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ G అనేది రాంగ్గా ఉన్నట్టు చెప్పొచ్చు. ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.